ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని కృప వల్ల మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుచున్నాను. అదేమిటంటే, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక గతం ఉంటుంది. అలాగే ప్రతి నీతిమంతునికి ఒక పాపిష్టి గతం కూడా ఉంటుంది. ప్రతి పాపికి క్రీస్తు యేసులో ఒక అద్భుత భవిష్యత్తు కూడా ఉంటుంది. ఈరోజు జరిగిపోయిన గతాన్ని గురించి తలచుకుంటూ, జరిగిపోయిన తప్పు కోసము ఇంకా తలుచుకుంటూ, లేదా జరిగిపోయిన గొడవలు కానీ, జరిగిపోయిన గతాన్ని, ఏదో ఒక విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఏదో ఒక విషయంలో నువ్వు ఓడిపోయావు, ఏదో ఒక విషయంలో మనుషులు నిన్ను గాయపరిచారు, ఆ గాయాలు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయి. అది మారడము అనేది అవ్వడం లేదు. పదే పదే ఆ గతమే గుర్తొస్తుంది, ఆ గతంలో జరిగిన విషయాలే గుర్తొస్తున్నాయి, ఆ గాయాలే గుర్తొస్తున్నాయి, ఆ మాటలే గుర్తొస్తున్నాయి, ఆ స్థితే గుర్తొస్తుంది. అది ఎంత మర్దమన్నా మర్చిపోలేకపోతున్నాను అని అనుకుంటున్న వారి కొరకు ఈ మాటలు వారు కొద్దిగా శ్రద్ధగా వింటే కొంతవరకు ఆ గతాన్ని మర్చిపోవడానికి ఈ మాటలు మీకు సహాయకరంగా ఉండొచ్చు. మనం నమ్మిన వారు, మనం ఎంతగానో అభిమానించేవారు, మనతో ట్రావెల్ చేస్తూ ప్రతి కష్టాల్లో సుఖాల్లో మనకు తోడుగా ఉండి, అరే వీళ్ళు మాకు హాని చేయరు, వీరు మమ్మల్ని మోసం చేయరు అని నమ్మిన వాళ్ళే మోసం చేసినప్పుడు, స్నేహితులే కానీ, బంధువులే కానీ, ఇరుగు పొరుగు వారే కానీ, ఎవరైనా సరే కొద్దిగా దగ్గరగా మనకు ఉన్నవారు మనల్ని మోసం చేయరు, వారు మన మంచి కోరుకుంటారు, మనకి ఎన్నడూ ద్రోహం చేయరు అనుకున్న వారే ద్రోహం చేస్తే అది జీవితంలో మర్చిపోలేని పెద్ద గాయంగా ఉంటుంది. స్నేహితుల విషయాలు కావచ్చు, బంధువుల విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, అప్పులు తీసుకున్నప్పుడు ఆ పడ్డ మాటలే కావచ్చు, లేదా పేదరికంలో ఉన్నప్పుడు సర్వం కోల్పోయినప్పుడు మన బంధువులు చూసే చూపు, అనే సూటిపోటి మాటలు, ఇవన్నీ కూడా ఒకన్న సమయంలో మనల్ని ఎవరు ఆదరించారు, మనల్ని ఎవరు వెలివేశారు, ఈరోజు స్థితిని బట్టి ఎవరు దగ్గర అవుతున్నారు అన్నది కూడా ఒక గతాన్ని చూసినప్పుడు, లేదా గతం గుర్తొచ్చినప్పుడు ఎంతగానో బాధపడుతూ ఉంటాం. కొన్ని కాలంతో మర్చిపోతారు, కానీ కొన్ని వాళ్ళ ఊపిరి ఆగేంత వరకు వాళ్ళు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ గాయానికి పదును ఎక్కువ, ఆ గాయానికి లోతు ఎక్కువ, కాబట్టి కొన్ని మర్చిపోలేరు. అట్లాగే బైబిల్లో కూడా నీతిమంతులుగా ఉన్న వారికి కూడా ఒక పాపిష్టి గతం ఉన్నది, కానీ క్రీస్తులో వారికి ఒక అద్భుతమైన భవిష్యత్తు కూడా ఉంది. ఉదాహరణకు మనము మాట్లాడుకుంటే, దావీదు యూరియా భార్యతో పాపం చేసినప్పుడు ఆ పాపం కాస్త పండి హత్యకు దారి తీసింది. ఇది ఒక పాపిష్టి గతం, కానీ ఈ గతాన్ని అతడు దేవుని కృపతో మర్చిపోయాడు. ఈ పాపిష్టి గతాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి మరొకసారి అలా పాపము చేయకుండా ఉండడం కొరకు ఆ పాపాన్ని క్షమించమని పరుపులు తేలేలా ఏడుస్తూ ప్రార్థన చేశాడు. అయితే అతని ప్రార్థన విన్న దేవుడు అతన్ని నా హృదయానుసారుడు అనేంతగా అతడు మారాడు. అట్లాగే మోషే ఐగుప్తీయునికి ఇశ్రాయేలునికి తగాదాలు జరుగుతున్నప్పుడు నా మనిషిని దాడి చేస్తావా అని మోషే కోపంతో ఆ ఐగుప్తీయుని చంపేశాడు. కానీ ఆ గతం అన్నది క్షమించబడి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మరియు సాత్వికుడు అనేంతగా మారాడు మోషే. అట్లాగే యాకోబు కూడా ఒక మోసగాడు, తండ్రిని అన్నను మోసం చేసినవాడు. ఇదొక పాపిష్టి గతం, కానీ దేవుని దగ్గర పశ్చాత్తపడి ఒక దేశానికి ఇశ్రాయేలు అని తన పేరు పెట్టేంతగా మారాడు. అట్లాగే పేతురు ఓ అబద్ధికుడు ఎలా అయ్యాడు?
దేవుణ్ణి ఎరగను అని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆ గతము అతన్ని వెంటాడుతూ ఉండేది. ఆ గాయము అతనికి మానకపోయేది. అప్పుడు యేసు ఎవరు అని చెప్పి నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడినవాడు ఆత్మల సంపాదనలో చివరికి తానే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యేంతగా మారాడు. ఆ పాపిష్టి గతం నుంచి దేవుడు ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక పరిశుద్ధమైన భవిష్యత్తు వారికి ఇచ్చారు. అట్లాగే పౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఇది గతం, ఒక పాపిష్టి గతం. కానీ ప్రతి పాపికి క్రీస్తులో ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది అనడానికి కారణం తాను ప్రకటించు సువార్తలలో ఎన్నో వేల ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించగంతగా మారాడు. తాను ప్రకటించు సువార్తతో ఎన్నో వేల ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించేంతగా మారాడు. చూడండి, ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక గతం ఉంటుంది. కానీ ఆ గతముతోనే ఆగిపోకూడదు, ఆ గతంలోనే మనం కూరుకుపోకూడదు, ఆ గతాన్నే పట్టుకొని వేలాడకూడదు అని వీరి జీవితం మనకు తెలియపరుస్తుంది. ఎందుకు అంటే ఆ గతంలోనే మనం ఉండిపోకూడదు, గతాన్ని తలుచుకుంటూ బాధపడకూడదు. క్రీస్తు యేసులో ఒక మంచి భవిష్యత్తు ఉందని ముందుకు సాగాలి. ఎప్పుడైతే నువ్వు గతాన్ని, ఆ పాపిష్టి గతాన్ని విడిచిపెడతావో, ఎప్పుడైతే ఆ పాపిష్టి గతాన్ని నువ్వు మర్చిపోతావో, అప్పుడే క్రీస్తు యేసులో ఒక మంచి భవిష్యత్తు నువ్వు చూడగలవు. వీళ్ళ పాపిష్టి గతాన్ని నుంచి బయటికి వచ్చి వారు మారారు, దేవునికి ఇష్టంగా ఉన్నారు, దేవునికి ఇష్టమైన వేలో వాళ్ళు వెళ్ళారు. కాబట్టే ఆ పాపిష్టి గతం నుంచి బయటకు వచ్చి ఇంత ఘోరమైన పాపులకు కూడా క్రీస్తు యేసులో ఒక అద్భుతమైన జీవితము, ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అది దేవుడు ఇస్తాడు, దేవుడు మారుస్తాడు ప్రతి ఒక్క బిడ్డను అనడానికి సాక్ష్యాలు వీళ్ళు ఉన్నారు. సో నీ గతాన్ని బట్టి దేవుడు నన్ను క్షమించడు, నేను చేరని తప్పులు చేశాను అని బాధపడుతున్నావా? అయితే ఆ పాపిష్టి గతాన్ని వదిలిపెట్టు. క్రీస్తు యేసులో ఒక మంచి భవిష్యత్తు ఉన్నది. ఆ భవిష్యత్తును నువ్వు పొందుకోవడానికి ట్రై చేయి. దానికోసం నువ్వేం చేయాలంటే నువ్వు మారాలి. ఎట్లా? దేవునికి ఇష్టమైన బిడ్డగా మారాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ భక్తులు కూడా, వీళ్ళు కూడా ఆ పాపిష్టి గతాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు, దేవుని దగ్గర ఒక ప్రశస్తమైన పేరును పొందే అంతగా వాళ్ళు మారారు. నీవు గతాన్ని మర్చిపోయి, ఆ పీడకలను మర్చిపోయి, నీ జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలను మర్చిపోయి ఆనందంతో, సంతోషంతో ముందుకు సాగినట్లయితే నీ మారిన ఆ పాపిష్టి గతంతో ఉన్నటువంటి జీవితాన్ని మార్చుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుతున్నట్లయితే, ఒక మంచి పేరు నీకు పెట్టబడాలనుకొని ఆశతో ఉన్నట్లయితే ఈ వాక్యము నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే. కాబట్టి ముందుకు వెళ్ళు, ముందుకు సాగు. మర్చిపో, ఆ పాపిష్టి గతాన్ని మర్చిపో. దేవునిలో మంచి భవిష్యత్తు ఇవ్వమని అడుగు. దానికి తగినట్టుగా మారు మనసు కలిగిన జీవితాన్ని అనువదించుకొని దేవుని కొరకు బ్రతుకు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిట్లో దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.